రాజులు మనం చూసాం. మరి రాజరిక పరిపాలన సరిగా లేకపోతే ఏం చేశాడో తెలుసా? ఒక రాజునైతే గడ్డి తినిపించినాడు దేవుడు. దానియేలు గ్రంథంలో రాజు ఏంటి, గడ్డి తినటం ఏమిటి? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం పెట్టడం ద్వారా పశువుల వలె అడవిలోకి పంపి గడ్డి మేసేటట్టు చేసినాడు. అది ఆశ్చర్యం. అది చరిత్రలో కూడా ఇప్పుడు ఉంది. సోషల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది, సోషల్ స్టడీస్ లో కూడా ఉంటుంది. అది ఒక చరిత్ర. రాజుల పట్టిక కానీ తీయగలిగితే ఎంతమంది రాజులు ఇంతవరకు పరిపాలన చేసినారు. ఆ రాజులలో ఒక రాజు గడ్డి తిన్న రాజు ఉన్నాడు, పశువులాగా. ఎందుకంటే అతనికి బుద్ధి చెప్పడం కోసం దేవుడు ఆ పని చేశాడు. ఎప్పుడైతే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడో, దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడో, దేవుని పని మీద జ్ఞాపకం చేసుకున్నాడో, తనకు మళ్ళా దేవుడు ఏం చేసినాడంటే మంచి మనిషిగా మారేదానికి దేవుడు సహాయము చేసి మళ్ళా అధికారాన్ని దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. దేవుని పనికి అడ్డు చెప్పాడు, దేవుని పనికి ఆటంకంగా ఉన్నాడు. పిల్లరా, దేవుని ప్రజలు పరిశుద్ధత వైపు వెళ్తా ఉంటుంటే తప్పుడు మార్గంలో నడిపించి తప్పుడు సలహాలు ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టిన రాజు చివరికి గడ్డి వేశాడు. పిల్లరా, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తా. నేను తండ్రిని అంటున్నాడు. నాకు రావాల్సిన ఘనత ఏది? ఈరోజు పరమందున్న తండ్రిని మనం అందరం కనపరచాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో ఈ స్థితిలోనే దేవుని కనపరచాలి. ప్రభువా, కుటుంబాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. తినడానికి తిండి ఇచ్చావు, నీకు వందనాలు. పంటలు పండించావు, నీకు వందనాలు. ప్రతి విషయం నాకు మేలు చేస్తున్నావా, ఎక్కడికి వెళ్తున్నా క్షేమంగా తీసుకొస్తున్నావా, నీకు వందనాలయ్యా అని మనం గణపరుస్తాలి దేవునికి స్తోత్రం. మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని మనం గణపరిస్తే దేవుడు మహిమ నొందుతాడు. మనల్ని ఇంకా ఆయన ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది ఎంత దేవుడు ఇచ్చినా, ఏమిచ్చినా నాకు దేవుడు, ఏమిచ్చినా నాకు దేవుడు, అసలు దేవుడు ఏం చేసినా నాకు అంటారు. వెంటిలేటర్ల మీద పడి ఉంటారు కొంతమంది. గాలి